మొన్న జరిగిన మీటింగ్ అది పవన్ కళ్యాణ్ గారి మీటింగ్‌లో కవితక్క పవన్‌ని ఒక మాట అన్నది. మరి రానియ్యను నేను అనేసి ఇంకో మాట వదిలింది. అసలు దీని గురించి ఏమంటారు? యెస్. ముమ్మాటికి 'పవన్ కళ్యాణ్' సుద్దా అర్థం పర్థం లేని మాటలు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు పైన పోలీసులచ్చి పోలీసుల కేసు పెట్టడం ఏంది? మళ్ళా అసలు ఏం జరుగుతుంది ఈ యొక్క తెలంగాణ ప్రాంతంలో? రేవంత్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు వీళ్ళంతా ఒక్కటై ఇయాల విశ్లేషకుల పైన, మేధావుల పైన దాడి చేస్తా ఉన్నారు. అది తప్పని చెప్పేసని మేము తెలంగాణ బిడ్డగా ఖండించింది. తప్పే ఉన్నదని మా పార్టీ నుంచి మా అక్క ఖండించింది. తప్పే ఉన్నది అందుల. మళ్ళీ ఆయన వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఏం మాట్లాడుతుండు తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం. అది రైట్ టైం కాదది. అవును. రావచ్చు. ఎన్నో కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ టైంలో నువ్వొచ్చి తెలంగాణ మీ అయ్య జాగిరా అంటాడు. తెలంగాణ యెస్. ముమ్మాటికి మా అయ్యల జాగిరే తెలంగాణ. బరాబర్ మా జాగిరే. మేము కొట్లాడి సాధించినాం తెలంగాణ రాష్ట్రాన్ని. ఆనాడు నువ్వే గదా! ఆనాడు ఏం చేసినావు తెలంగాణ ఇత్తే 14 రోజులు ఉపవాసం ఉన్నా అని చెప్పినావు. హ్మ్. తెలంగాణ ఇస్తే నువ్వేం చెప్పినావు తెలంగాణ ప్రాంతంలో ఉండి, ఈ తెలంగాణ రాష్ట్రం రావంగానే అంటే ఇక్కడ తెలంగాణ దిశ జరిగింది కాబట్టి అక్కడ కోనసీమలో కొబ్బరి చెట్లన్నీ ఎండిపోయినాయని చెప్పేసని మాట్లాడినావు నువ్వు. ఇయాల నువ్వు మళ్ళీ ఈ ప్రాంతానికొచ్చి నువ్వు అధికారం చెలాయిస్తుంటే మేము ఊరుకుంటామా? ఉద్యమకారులం గదా! ఇప్పుడు నీకేం తెలుస్తది? తెలంగాణ ప్రాంతం కనీసం నువ్వు అమరవీరులకు ఏమన్నా నివాళులర్పించినావా? నీకు త్యాగం గురించి ఏం తెలుసు నీకు తెలంగాణ ప్రాంతం గురించి? ఏం తెలవది. ఏమన్నా అంటే ఇట్లా సూటిబట్టలు వచ్చి ఓ 4 సినిమా డైలాగులు 4, 5 చెప్పుడు. ఖతం ఇట్లా అనుడు, ఎగేసుడు, ఎల్లుడు ఇదంతా చేసుకున్నాడు. అంటే ఇదంతా ఒక బీజేపీ ప్లాన్. హ్మ్. బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ అంతా కలిసి ఈ తెలంగాణలో ఎలాగైనా సరే పాగవేయాలి. మన బండి సంజయ్‌ది వాళ్ళ కొడుకు విషయంలో కొంచెం మొత్తం డౌన్ అయిపోయింది కాబట్టి బీజేపీ ఇక్కడ వచ్చే పరిస్థితి అని చెప్పేసని చిన్నగా ఆ తోకను పంపించిల్లు ఇక్కడికి. కానీ ఆ తోకను కంప్లీట్‌గా మొత్తం తగలబెడతాం ఏడికాడికి మేము. మేము హనుమంతులం. కవితక్క మాకు శ్రీరాములు లాంటి పార్టీ పెడతా అంటాండు గదా! ఖచ్చితంగా. ఎక్కడ పార్టీ ఇంతకుముందు పెట్టిండు కదరా! హ్మ్. పార్టీ జనసేన పార్టీ ఉండి ఇక్కడ పోటీ చేసిన అంత ఓడిపోయా. మళ్ళీ ఎక్కడొస్తే 100 స్ట్రాంగ్‌గా రాగాడే. పెడతా నేను దిగుతా అనేసని అంటాండు గదా! అట్టి ముచ్చట ఇంతకుముందు పెట్టిండు కదా! మళ్ళీ కొత్తగా వచ్చేది ఏముంది అందుల. హ్మ్. ఇంతకుముందు పెట్టిండు ఓడిపోయాను ఇక్కడక్కడ. హ్మ్. అది అందరికి తెలిసిన విషయమే. అంటే ఇదేదో మళ్ళా కావాలని మళ్ళా ఏదో ఇంత కాల్చిపోవడము, కాల్చి పెడితే నేను తెలంగాణ మొత్తం కాల్చి పడేత్తే మొత్తం అగ్గేయకుంటాను కానీ మేమే అగ్గేయమనేది ఇక్కడ అడుగుపెట్టడానికి అవకాశం ఉండేది. అందుకే మేము నిజంగా కొట్లాడుతున్నాం ఉద్యమకారులం కాబట్టి. ఇయాల అక్క కూడా అంతే కదా! మాట్లాడింది బరాబర్ మాట్లాడింది. తప్పే ఉన్నది అందుల. ఆడ కవిత గురించి రకరకాలుగా మాట్లాడుతాళ్ళు అందరూ. హ్మ్. ఆయన ఎవరు టీవీ సీరియల్ నటించే 'సాగర్' గూడా. ఆయన లిక్కరు స్కీమ్‌లో పోయిందని చెప్పేసని. అరే! పిచ్చోళ్ళా మీరంతా మీకు అర్థం కావట్లేదు అసలు. ఆల్రెడీ కోర్టే చెప్పింది. కావాలని ఇరికిచ్చింది ఇది. ఆధారాలు ఏం లేవని చెప్పి కోర్టే చెప్పినాక మళ్ళా మీరు ఇంకా ఇవి మాట్లాడుడు. అది చాలా తప్పు కదా! అంటే మీరేం చేస్తున్నారు? మీరు అందరూ అగౌరవపరిచిలు అంటాళ్ళు. మీరు ఇయాల ఆంధ్ర నాయకుల కాళ్ళ కింద పడి మీరు అగౌరవపరుస్తున్నారు ఈ యొక్క తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ పౌరుషాన్ని, తెలంగాణ విధానాన్ని. మీరు ఇయాల వాళ్ళ కాళ్ళ కింద ఉండి చేస్తున్నారు. మీకు నిజంగా మీరు కొట్లాడే దమ్ముంటే, మీకు నిజంగా పాటు పెట్టే దమ్ముంటే మీరుండి కొట్లాడారు. ఆయన కింద మీరు పోడింది నాకు అర్థం కాదు ఆయన కాళ్ళ దగ్గరికి. హ్మ్. అది తప్పు కదా! మీకు ఇప్పటికే చెప్తున్నా కదా! పావల పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా తెలంగాణలో తిరగనివ్వము. ఓ టీఆర్ఎస్ సైనికునిగా కవితక్క దగ్గర ఆశీస్సులు తీసుకొని మేము ఖచ్చితంగా ఎవరిని కూడా తిరగనిచ్చే ప్రసక్తే ఉండదు. అవసరం అనుకుంటే ఎక్కడ పడితే అక్కడ ఎండగడతాం. అవసరం తరిమి కొడతాం ఇక్కడ. హ్మ్. కాళోజీ నారాయణరావు ఒకటే చెప్పిండు. హ్మ్. ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ప్రాంతంలోనే పాతర పెడతాం. ప్రాంతీయ ద్రోహం చేస్తే తెర మీద కొట్లాడతాం అని చెప్పేసిండు కాళోజీ నారాయణరావు. సేమ్ అట్లనే ఇయాల అదే చేస్తాం. మా ప్రాంతం వాళ్ళు సపోర్ట్ చేసినా గాని వదిలిపెట్టే ప్రసక్తే ఉండదు. ఎవరికైనా స్వేచ్ఛ ఉంటది. చేయొచ్చు. కానీ మా అస్తిత్వం దెబ్బతింటే మాత్రం మేము ఊరుకోము. ఈడికొచ్చి పెత్తనం చేస్తా అంటే ఊరుకోము. రండి. రావచ్చు, పోవచ్చు, రొయ్యలు అమ్ముకోవచ్చు అన్నప్పుడు రండి. రొయ్యలు అమ్ముకోర్రి, బిజినెస్ ఉంటే చేసుకోర్రి, పోర్రి. కానీ ఇక్కడ పెత్తనం చేస్తే మాత్రం ఊకోము. ఇన్‌కేస్ జనసేన పార్టీ తెలంగాణలో పోటీ చేసినట్టయితే గనక ఇటు టీడీపీ, బీజేపీ, జనసేన 3 కలిసి పోటీ చేస్తాయి అనేసి అనుకుంటున్నారా? అదే ఇప్పుడు అందుకే కదా పాగేసుకునేది. అంటే మళ్ళీ కూటమిని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టే ఆలోచన ఉందంటారా? కూటమిని పట్టుకొచ్చి మళ్ళీ ఎలాగైనా సరే ఈ తెలంగాణ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలపాలే. మళ్ళీ అంతకుముందు ఒకసారి తప్పిదం జరిగింది. అప్పుడే గతంలో. సేమ్ దానిలాగానే ఇప్పుడు చేయాలనేది ఒకటి పెద్ద ప్రణాళిక ఇదంతా. దీనిపైన అక్కడ నరేంద్ర మోడీ గారున్నారు వ్యూహం. అక్కడి నుంచే నడుస్తుంది ఇదంతా. కేంద్రం నుంచి నడుస్తుంది. కేంద్రం నుంచే ఇదంతా ప్లాన్. అందుకే మేమంతా కొట్లాడేది అందుకోసమే. హ్మ్. ఎవ్వలం కూడా ఇక్కడ ఈగ కూడా వాళ్ళనియం తెలంగాణ ప్రాంతానికి. తెలంగాణ ప్రాంతానికి ఏమైనా అయితే మాత్రం తెలంగాణ ప్రజలు చూస్తూ ఊరుకోరు. మేము కూడా ఊరుకోం. మేము కూడా ఖచ్చితంగా దాన్ని అడ్డుకొని తీరుతాం.